అసలు స్పైడర్ మ్యాన్ ఎలా 500 క్రోర్స్ కొట్టింది? స్పైడర్ మ్యాన్ ఎన్ని డేస్లో 1 బిలియన్ క్రోర్స్ క్రాస్ అయింది? స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఎందుకంత సక్సెస్ అయింది? అసలు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి ఎందుకంత క్రేజ్ ఉంది? ఫుల్ వీడియో చూడండి, మీకు ఇంకా మరింత మంచి ఇన్ఫర్మేషన్ తెలియచ్చు. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇండియాలో ఒక కొత్త రికార్డ్ సెట్ చేసింది. అదేంటంటే 500 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది ఇండియాలో. రీసెంట్ తెలుగు సినిమాస్ 500 క్రోర్స్ కలెక్ట్ చేయడం చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఒక హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, స్పైడర్ మ్యాన్ క్రేజ్ ఉంది, ఒప్పుకోవచ్చు. కానీ మీలో ఎంతమంది స్పైడర్ మ్యాన్ 1, స్పైడర్ మ్యాన్ 2, స్పైడర్ మ్యాన్ 3, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 1 and 2, హోమ్ కమింగ్, ఫార్ ఫ్రమ్ హోమ్, ఇలాంటి సినిమాలు, నో వే హోమ్, ఇవన్నీ చూసి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసారు? లేదా కొత్తగా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూసి స్పైడర్ మ్యాన్కి ఫ్యాన్ అయ్యారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే మాత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 2 times చూసాను. నేను ఎక్కడ చూసానంటే ఫస్ట్ తిరుపతిలో చూసాను స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. అక్కడ కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అనిపించకపోవడంతో, అంటే స్క్రీన్ బాగుంది, థియేటర్ పేరు కూడా ఎస్వి సినీప్లెక్స్, ఆ స్క్రీన్ బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది, అంతా బాగుంది. కానీ కొంచెం నాకు ఎందుకో కిందకు దొరకడం, సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ కాకినాడ దేవి మల్టీప్లెక్స్ స్క్రీన్ 1లో చూసాను. అయితే ఎందుకో ఆబ్వియస్గా చెప్పాలంటే నాకు దేవి మల్టీప్లెక్స్లో ఎక్స్పీరియన్స్ కంటే ఎస్వి సినీప్లెక్స్లోనే 3D బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. ఇది పక్కన పెడితే స్పైడర్ మ్యాన్ 1, స్పైడర్ మ్యాన్ 2, స్పైడర్ మ్యాన్ 3లో టాబీ మెక్వైర్ని, ది స్పైడర్ మ్యాన్, ది ఓజీ స్పైడర్ మ్యాన్ పాత సినిమాలు చూసిన వాళ్ళందరికీ అతనే స్పైడర్ మ్యాన్ అని నమ్మకం కలిగించేంత బాగా యాక్ట్ చేసిన అతను చూసిన తర్వాత ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ కానీ 1 and 2 కానీ, ఇంకొక విషయం చెప్పాలి, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2లో వచ్చిన 3D ఇంకెందులో రాదు. అయితే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇంకెవరికైనా వచ్చి ఉండొచ్చు. అయితే ఇంకొక విషయం ఏంటంటే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 విషయం కాసేపు పక్కన పెడితే, టాబీ మెక్వైర్ అంత బాగా నమ్మించిన టాబీ మెక్వైర్ చూసిన తర్వాత ఇంకెవరిని చూసినా ఆ ఫీలింగ్ రాలేదు. కానీ తర్వాత టామ్ హాలండ్ తీసుకున్నారు, స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అని, అవెంజర్స్లో కూడా ఉన్నాడు. అప్పుడు కూడా నాకు స్పైడర్ మ్యాన్ కొంచెం తక్కువ ఏదో ఏం తీసుకునేట్రా అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఎప్పుడైతే స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ కానీ, నో వే హోమ్ కానీ, ది బ్రాండ్ న్యూ డే కానీ చూసానో నా ఒపీనియన్ మొత్తం కంప్లీట్గా మారిపోయింది. స్పైడర్ మ్యాన్ అలా స్టిక్ అయ్యాడు అనమాట స్పైడర్ మ్యాన్ కింద. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ అంటే టామ్ హాలండ్ అంటే స్పైడర్ మ్యాన్. ఇంకొక విషయానికి వస్తే 500 క్రోర్స్ ఎందుకు కొట్టింది ఇండియాలో? ఎలా కొట్టింది, ఎందుకు కొట్టింది కదా, 500 క్రోర్స్ ఎలా కొట్టగలిగింది ఇండియాలో? ఆ మాటకి మొత్తం అందరూ షేక్ అయిపోయారు. ఒక్కసారి 500 క్రోర్స్ కొట్టింది. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హాలీవుడ్ సినిమా ఇదే కొట్టడం అనుకుంటా. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేకి తెలుగు సినిమా Tier 1 హీరోకి వెళ్ళినట్టు వెళ్ళారు. ఆ సెలబ్రేషన్స్ కానీ, ఆ పేపర్లో ఎగరేయడం కానీ, నేను ఒక హాలీవుడ్ సినిమా అలా చూసింది అసలు అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ డూమ్స్డే అని వస్తుంది, సారీ, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ కూడా అదేం చూడలేదు నేను. అలాంటి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అంత క్రేజ్ చూసాను. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో బాగా వర్కౌట్ అయింది టామ్ హాలండ్ యాక్టింగ్, స్టోరీ బిల్డింగ్, తర్వాత జీన్ గ్రే క్యారెక్టర్ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు ఇందులో. నేను మార్వెల్ కామిక్స్ చదవలేదు పర్సనల్గా, ఏదో అక్కడక్కడ చూడటమే. మామూలు డిజ్నీ XDలో వాటిల్లో మార్వెల్ యానిమేషన్స్ వచ్చి అవి చూసాను తప్ప నేనైతే మార్వెల్ కామిక్స్ చదివేంత నాకు టైం దొరకలేదు. కానీ మార్వెల్ కామిక్స్లో జీన్ గ్రే అనేది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని ఈ మధ్యన తెలుసుకున్నాను. అది బ్రాండ్ న్యూ డే చూసినప్పుడు నేను ఫీల్ అయ్యాను. అది యాక్టింగ్ కానీ, స్టోరీ టెల్లింగ్ కానీ, విజువల్స్ కానీ, మెయిన్గా VFX ఎంత న్యాచురల్గా ఉంటుందంటే బ్రాండ్ న్యూ డేలో VFX ఎక్కడ కూడా ఆడుగా అనిపించదు. ఈ సినిమా 500 కోట్లు కొట్టడానికి ఇవన్నీ ఒక రీజన్ అయితే, ద ఇన్క్రెడిబుల్ హల్క్, అంటే మామూలుగా హల్క్ని ఎందుకు అవెంజర్స్ ఎండ్ గేమ్లో వీపింగ్ చేస్తారనిపించింది. కానీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో మాత్రం ద ఓజీ హల్క్ని మళ్ళీ తీసుకురావడం, ఈ మూమెంట్స్ అన్ని మార్వెల్ మళ్ళీ పుంజుకుందని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి డూమ్స్ డే మీద ఆధారపడి ఉంటుంది మార్వెల్ ఫ్యూచర్ అంది. డూమ్స్ డే కనుక హిట్ అయితే అవెంజర్స్, సీక్రెట్ వార్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయితే మళ్ళీ మార్వెల్ ఈజ్ అన్డౌటబుల్లీ బ్యాక్. మార్వెల్ నుంచి వచ్చే సినిమాల్లో హీరో కంటే ఎక్కువ స్టోరీ మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకే నాకు మార్వెల్ అంటే చాలా ఇష్టం. మార్వెల్ హీరోస్లో స్పైడర్ మ్యాన్ ఎవరన్నా వచ్చి స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అనే థీమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారు స్పైడర్ మ్యాన్ సినిమాలో. ఒక డెఫినేషన్ ఉంటుంది, ప్రతి హీరోకి ఒక మంచి కోర్ లైన్ ఉంటుంది.
ఐరన్ మ్యాన్. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో మీరు చెప్పండి గానీ, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్‌లో అతని నుంచి వచ్చిన కష్టాలని, మనకొచ్చిన కష్టాలను కష్టాల్లో చూడకుండా ఓవర్‌కమ్ చేసి, ఇన్ని కష్టాలు సొసైటీ నుంచి వచ్చినా సరే, అదే సొసైటీని కాపాడాలనుకునేటువంటి క్యారెక్టర్ ఐరన్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 500 క్రోర్స్ కొట్టడం పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు నాకు. ఎందుకంటే మార్వెల్ సినిమాస్‌కున్న క్రేజ్ అలాంటిది. ఒకవేళ నిజంగా ఇంతకు ముందున్న సినిమాలు కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యుంటే, మార్వెల్ చాలా సినిమాలు దించింది. స్పైడర్ మ్యాన్ సినిమాలు కాకుండా. ఆ సినిమాలు గనక వర్కౌట్ అయ్యుంటే ఈ మార్కెట్ ఇంకా పెరిగుండేది. ఇంకా ఇలాంటి మంచి మంచి కాంటెంట్ తోటి మార్వెల్ వచ్చి మనల్ని ఎంటర్‌టైన్ చేస్తదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మార్వెల్ సినిమాలు ఒకవేళ మంచి మార్వెల్ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీలు అది కేవలం మార్వెల్ ఫ్యాన్స్‌కే తెలుస్తది. ఇది నా ఒపీనియన్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే 500 క్రోర్స్ కొట్టడం మీద. ఈజీగా $2 బిలియన్ అనేది క్రాస్ అవుతదని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎంతవరకు ఎళ్తదో నాకు తెలీదు గానీ, ఐ రియల్లీ లవ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. మీ అందరికి ఎలా అనిపించింది 500 క్రోర్స్ కొట్టడం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే? చాలా కాలం తర్వాత ద ఓజీ స్పైడర్ మ్యాన్ క్రేజ్ తిరిగి రావడం. మీ అందరికి ఎలా అనిపించిందో వచ్చి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. చాలా కాలమైంది వీడియో చేసి ఎక్స్‌ప్లోర్ చేయడంలో. ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తాను. దయచేసి వీడియోని ఫుల్ లెంత్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడండి. కొంచెం వాచ్ టైమ్ చాలా దగ్గరగా ఉన్నాం. ఈ 3, 4 నెలల్లో మానిటైజ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. దయచేసి వీడియోస్‌ని ఫుల్‌గా చూడండి లాస్ట్ వరకు. ద వాల్యుబుల్ మోస్ట్ సినిమాటిక్ కంటెంట్ మీ దగ్గరికి వస్తది. మీరు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎలా ఉందన్నది వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.